తద్వారా అంత పెట్టి కట్టాలంటే 100 రూపాయలతో అయ్యే పని 300 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం చేయకూడదు నెక్స్ట్ వచ్చేవాడు. అప్పుడు వాళ్ళకి చేత కాలేదని వీళ్ళు రావాలి, వీళ్ళు వచ్చి మళ్ళీ మార్చేయాలి. అప్పుడు ఇదొక చట్టం. మూడవది ఈ వక్ఫ్కి ఇచ్చిన ప్రత్యేక అధికారాలు 2013లో తెచ్చారు సవరణ. దీనికి 1913లోనే ఏమో బిగిన్ అయితే బ్రిటిష్ వాళ్ళ టైంలోనే వకాఫ్ అనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కాలంలో 4 సార్లు సవరించారు. 2013 సవరణలో విచిత్రం ఏంటంటే వాళ్ళకి ఓ రకమైన జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చేశారు. ఎలాగంటే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇది నాది, మా తాతయ్య చెప్పాడు, ఈ ఆస్తి మా తాతయ్య కాలంలో మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్ హిందువే కానీ ఇది వక్ఫ్కి ఇస్తానని ఆయన చెప్పాడట, మా తాతయ్య మా ఇంకో తాతయ్యకి చెప్పాడు అని కనుక చెప్తే వక్ఫ్ బోర్డుకి చెప్తే వక్ఫ్ బోర్డు రాసి ఇచ్చేయచ్చు, దాన్ని నోటిఫై చేస్తుంది. ఇదిగో సో రెహమాన్ గారు చెప్పారు, ఆ రెహమాన్ గారు చెప్పినటువంటి మాటను కరీం గారు విన్నారు కాబట్టి మేము ఈ స్థలం వక్ఫ్ కిందన ప్రకటిస్తున్నామని. దానికి ఏ ఆధారం అక్కర్లా, ఇదే ఆధారం, నోటి మాట కూడా ఆధారం. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే కలెక్టరు దాన్ని నోటిఫై చేయాలి, నిషేధపు జాబితాలో పెట్టాలి. అది వక్ఫ్ ఆస్తి అని కలెక్టర్ ఇచ్చేస్తాడు. అప్పుడు మీరెళ్ళి అయ్యా బాబు నాకు సంబంధం లేదయ్యా అంటే ఏం చేయమంటారా, వక్ఫ్ ఇచ్చింది నాకు ఆర్డరు అంటారు.